హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను మీ సిఎన్యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనం బండ్లగూడ జాగీర్లో ఉన్న కాళీమాత టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఈ టెంపుల్ని ఆరమైసమ్మ టెంపుల్ కూడా అంటారు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఒకప్పుడు చాలా చిన్నగా ఉంటుండే, ఇప్పుడైతే చాలా పెద్దగా అయితే కట్టిండ్రు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టెంపుల్ బయట మనకి పూజకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఫ్రెండ్స్, ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ కమాన్ అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం కాళీమాతకి బోనాలు మరియు యాటలు అయితే వేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బోనాల సీజన్ కావడంతో చాలా మంది జనాలు అయితే వచ్చి ఉన్నారు. చూస్తున్నారు కదా, కాళీమాత మందిరం అనమాట. సో లోపలికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు మా పిన్ని వాళ్ళు చేస్తున్న బోనాల ప్రిపరేషన్ అయితే చూసేద్దాం రండి ఒకసారి. బోనాలు రెడీ అయ్యేలోగా మీకైతే టెంపుల్ చూపిస్తాను రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మనం వెళ్తూ ఉంటే మనకి 2 అడుగులకు ఒక గంట అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగా ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కునే ట్యాప్స్, తర్వాత కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే ఉంటుంది. టెంపుల్ లోపలైతే కొబ్బరికాయ కొట్టినవారు. అలానే రైట్ సైడ్లో చాలామంది ముడుపులు అయితే కట్టి ఉన్నారు. మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. చాలా బాగా అయితే కట్టి ఉన్నారు. ఫ్రెండ్స్, టెంపుల్లోకి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వస్తే మనకైతే కాళీమాత అయితే మనకి దర్శనం ఇస్తుంది అనమాట. సో చూడొచ్చు మీరు కూడా. టెంపుల్ అయితే ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా పెద్దగా, చాలా విశాలంగా, చాలా అందంగా అయితే కట్టి ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో మనకైతే పూజారులు అయితే ఎక్కడ కనబడరు అనమాట. ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తం ఆర్మీ వాళ్ళ హ్యాండ్ వర్క్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే పూజలు అన్నీ ఆర్మీ వాళ్ళే చేస్తారనమాట. మీరు చూడొచ్చు, చాలామంది ఆర్మీ వాళ్ళు అయితే మీకు కనిపిస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా, గర్భగుడిలో మనకైతే అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు. ఈ టెంపుల్లో మనకి లెఫ్ట్ సైడ్లో గణేశుడు, శివుడు, తర్వాత నందీశ్వరుడు అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు. అలానే రైట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి అయితే మనకి దర్శనం ఇస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోనాలు రెడీ అయిపోయాను, ఫోన్ వచ్చింది. ఇప్పుడైతే నేను బోనాల దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, చూడొచ్చు, మనకి ఇక్కడ ఆర్మీ జవాన్లు కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ అయితే మనకి దావా చేసుకోవడానికి రూమ్స్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, బోనాలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు బోనాలకి ఆరతి ఇచ్చి ఒక్కొక్కరు వచ్చి దండం పెట్టుకొని బోనాలను అయితే కాళీమాత దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బోనాలు 2 మా చెల్లి వాళ్ళు అయితే ఎత్తుకున్నారనమాట. సో ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము బోనాలు సమర్పించడానికి. నాకు తెలిసిన ప్రకారం ఈ టెంపుల్ చరిత్ర ఏంటంటే, అప్పట్లో ఒక రైతుకి కాళీమాత కళ్ళలో కనబడి నాకు ఒక గుడి కట్టమని చెప్తుంది అనమాట. అప్పుడు ఆ రైతు తనకి స్తోమతను బట్టి ఒక చిన్న గుడిని అయితే కడతాడు. అప్పట్లో కాళీమాత ఒక చెట్టు అరలో పుట్టడం వల్ల ఈ టెంపుల్ని ఆరమైసమ్మ టెంపుల్ అని కూడా అంటారనమాట. ఫ్రెండ్స్, బోనాలు అయితే సమర్పించేసాం కాళీమాతకి సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడైతే మనం బయటకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ఈ సెట్స్ వచ్చేసి మనకి దావత్ చేసుకోవడానికి అనమాట. మనమైతే ఇప్పుడు ఇంటి దగ్గరే చేసుకుంటున్నాం అనమాట. సో టెంపుల్ అయితే చేయడం లేదు. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి.